దెబ్బలు తాకుతాయి, మా బాడీ ఇది అవుతుంది, మాకు దెబ్బలు తాకుతుంది. వాళ్ళు వచ్చి ఏం చూపారు మాకు ఆ గోడలు కూలిపోతే. టీచర్ వాళ్ళది మంచిగా వేసుకోరు, సార్ వాళ్ళది మంచిగా కట్టుకోరు, మాది మాత్రం అట్లనే ఉంది. క్లీనింగ్ కి ఎప్పుడో నెలకి 2 సార్లు 3 సార్లే మాస్టర్, తర్వాత రోజు మాత్రం వచ్చి క్లీన్ చేయరు. గలీజ్గా ఉంటాయి అన్ని బాత్రూమ్ లో, పోవాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడు మీరు ఆడపిల్లలు కదమ్మా, మళ్ళీ మీరు బాత్రూమ్ కోకపోతే మీకు ఇబ్బంది అవుతాయి కదా, మరి ఎట్లా? టీచర్ వాళ్ళకి పోయి చెప్తే మేమేం చేయాలమ్మా, మేమైనా హెచ్ఎం సార్ కి పోయి చెప్పండి అని అంటారు. హెచ్ఎం సార్ కి పోయి చెప్తే సరే అమ్మా చేపిస్తలే అని అంటాడు, తర్వాత చెప్పాడు. అట్లా అంటారు సార్, అమ్మా చేపిస్తా అంటారు. ఇప్పుడు మీకు బాత్రూమ్ లో నీళ్ళే వస్తలేవా? బాత్రూమ్ లో సక్క లేదు, డోర్ కూడా మంచిగా ఉండదు సార్. ఇప్పుడు మీకు అర్జెంట్ వస్తే మళ్ళీ ఇంటికి వెళ్తారా? ఇట్లా మన పరిస్థితి వీళ్ళకు ఇప్పుడు బాయ్స్ టీచర్స్ కాకుండా మహిళా టీచర్లు ఉంటారు కదా, పురుష టీచర్ మహిళా టీచర్లకు చెప్పారా మీ బాధ? ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ వాష్రూమ్ లో బాగాలేక? నువ్వు 6 లో 5 ఇయర్స్ ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? మనీ తీసుకుంటారు, ఫేర్వెల్ కి ఏమైనా చేద్దామంటారు. 9th లో ఉన్నప్పుడు అందరం 200 ఏమి ఇచ్చినాము, బాగానే కలెక్ట్ అయింది. 10th వాళ్ళది మాది. మీ క్లాస్ లో ఎంతమంది ఉంటారమ్మా? 62 మెంబర్స్. కొంతమంది ఏ సెక్షన్ లో మాత్రమే 62 మెంబర్స్. ఈ సెక్షన్ మాది కలిసి చాలా పైసలు అయినాయి. దాంట్లో ఏదో చేసినామంటే చేసిరు, 10th వాళ్ళకి మేము ఇచ్చిరు, పంపించేసిరు. మీకు ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్ కింద కరాటే నేర్పియాలి మీకు క్లాస్ లో. మేము 7th లో ఉన్నప్పుడు 2 days అంటే ఈవినింగ్ నేర్పించే సార్ వచ్చి 2 days నేర్పించండి. 7th ఇప్పుడు కరాటే లేదు, కరాటే లేదు. మీకు టూర్ కి నరేంద్ర మోడీ డబ్బులు పంపిస్తుండు మిమ్మల్ని టూర్. మీకు తెలుసా అమ్మా ఈ విషయం? ఏమేమి ఇస్తున్నా అంటే మీకు స్పోర్ట్స్ గురించి ఇస్తుండు. ఇంకోటి బేటా, మీకు ఎల్బీ స్టేడియం లో ప్రోగ్రామ్ అయిందా? ఎల్బీ స్టేడియం ఇండోర్ స్టేడియం సౌండ్నార్ ఇండోర్ స్టేడియం లో ఆటలు పోయిన పిల్లలందరూ ఆటల పోటీలు పెట్టినప్పుడు పీటీ సార్ తొలకపోతా అంటే పీటీ సార్ మాకేమో ఇండే ఉంచుకుంటారు సార్. సార్ పంపించాడు. స్పోర్ట్స్ అంటే సార్కి ఇష్టం ఉండదంట, అందుకు మేము ఆడిపియారు. పీటీ సార్ ఏమో పేరుకే పీటీ సార్